श्रीगुरुभ्यो नमः। हरि ओम। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः नः शृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्रयवतु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम। तिथिर्वारं च नक्षत्रं योगः करणमेव च। ओम। श्रियकान्ताय कल्याणनिधये निधयेद्दिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। श्रीकल्याणगुणावहं रिपुहरं दुःस्वप्नदोषावहं गङ्गास्नानविशेषपुण्यफलदं गोदानतुल्यं नृणाम्। आयुर्वृद्धिमनुत्तमं शुभकरं सन्तानसम्पत्प्रदं नानाकर्मसुसाधनं समुचितं पञ्चाङ्गमाकर्ण्यताम्। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमः। ముందుగా అందరికీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అలాగే మొత్తం మనకి 60 సంవత్సరాలు. వీటిలో భాగంగా ఈరోజు విశ్వవసునామ సంవత్సరం మనకి పంచాంగం అనగా తిథి వార నక్షత్ర యోగ కరణములు ఈ 5 కూడా దీని పంచాంగం అని అంటూ ఉంటారు. వీటిల్లో ముఖ్యంగా తిథి వార నక్షత్రాలు చాలా ప్రధానం. శ్రియమాప్నోతి తిథి శ్రియమాప్నోతి. ఎప్పుడైతే తిథి తెలుసుకున్నామో గురుగారు ఈరోజు తిథి ఏంటండి అని అంటూ ఉంటారు. అలాగే తిథి లేనిది ఏది ముందుకు వెళ్ళదు. అది వినాయక చవితి అవ్వచ్చు, దుర్గాష్టమి అవ్వచ్చు, కృష్ణాష్టమి అవ్వచ్చు, మన ఇంట్లో పితృకార్యాలు అవ్వచ్చు. ప్రతీదీ కూడా తిథితోనే ప్రమాణి పండగలన్నీ కూడా. కాబట్టి తిథి వినడం వల్ల శ్రియమాప్నోతి, ఆర్థికంగా అభివృద్ధి. శ్రీయం అంటే లక్ష్మీదేవి, చెప్పక్కర్లా అందరికీ తెలిసిందే, అన్ని రకాలుగా బాగుంటుంది. అలాగే వారా రోగ నివారణం. వారం వినడం వల్ల మనకి అనారోగ్యాలు తగ్గుతాయి. ఈరోజు బుధవారం అంటే, గురువారం అంటే, ఆదివారం వస్తే పిక్నిక్ వెళ్ళాలంటే అంటూ ఉంటారు. అంటే ఆ వారం అనేటువంటి చెవున పడడం వల్ల మనకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. అందువల్ల క్యాలెండర్లో కూడా యోగం కరణం గురించి ప్రస్తావన ఎక్కువగా ఉండదు, కానీ తిథి వార నక్షత్రాల గురించి ఉంటాయి. అలాగే నక్షత్రం అనేటువంటిది వినడం వల్ల కానీ చదవడం వల్ల కానీ మనకి అనుకున్నవన్నీ కూడా ముందుకి పనులు బాగా కార్యసిద్ధి అన్నమాట. కాబట్టి అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ఇంగ్లీష్ వాళ్ళ లెక్కలతో పాటు అవసరార్థం ఇది రోజు డైలీ పని అయిపోయింది. వాటితో పాటు ప్రతిరోజు లేచిన తర్వాత పంచాంగాలు అవన్నీ తిరిగేసి మనకి సమయపాలన తెలియదు. కాబట్టి కనీసం క్యాలెండర్లో అయినా కూడా తిథి వార నక్షత్రాలు చూసి తలుచుకోవడం వల్ల డబ్బులు కావాల్సిన వాళ్ళకి ఆర్థికంగా బాగుంటుంది. అలాగే రోగాలు తగ్గాలనుకున్న వారు వారం తలుచుకోండి. అలాగే తలుచుకోవడం అంటే చెప్పడం, అలాగే నక్షత్రాన్ని చదవడం వల్ల మనకి అనుకున్న కార్యం బాగా జరుగుతుంది. కాబట్టి ఆ మూడింటి మీద విశేషంగా తెలియజేస్తూ ఈ సంవత్సరం ఫలితాలు, రాశి ఫలితాలు అవన్నీ కూడా చెప్పడం జరుగుతోంది. కాబట్టి దయవుంచి ఒక పావు గంట శ్రద్ధ వహించవలసిందిగా కోరుతున్నాం. ముందుగా కలియుగం ప్రారంభమయ్యి 5126 సంవత్సరాలు పూర్తయింది. విక్రమ శతాబ్దం మొదలయ్యి 2082 సంవత్సరాలు పూర్తయింది. అలాగే శ్రీమద్ శంకరాచార్యులు భూమి మీద ఉద్భవించి 2097 సంవత్సరాలు. అలాగే శాలివాహన శకం మొదలయ్యి 1947 సంవత్సరాలు. రామానుజాచార్యులు 1008 సంవత్సరాలు. మధ్వాచార్యులు 909 సంవత్సరాలు. అలాగే ఆంధ్ర తెలంగాణ ఆవిర్భావం జరిగి 11 సంవత్సరాలు. భారతదేశం స్వతంత్రత వచ్చి
78 సంవత్సరాలు పూర్తయి ఇంగ్లీష్ ప్రామాణికంగా 2025-26 సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాము. ఈ సంవత్సరం సరస్వతీ నది పుష్కరాలు కూడా ఉంది. 15 మే నుంచి 26 మే దాకా సరస్వతీ నది పుష్కరాలు. అది హరిద్వార్ నుండి భీంపూర్ వరకు సరస్వతీ నది ఉంది ఉత్తరప్రదేశ్లో. కాబట్టి సరస్వతీ నది అంతర్వాహిని బయట అక్కడ మనకి కనిపించేటువంటి అదృష్టం కలగదు. కాబట్టి చూసుకునే వాళ్ళు ఎవరు ఉంటే అక్కడికి వెళ్ళండి. అలాగే ముందుగా మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1 పాదం. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి ప్రారంభమైంది కనుక ఆర్థికంగా ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. శరీర రుగ్మతలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. వృత్తి రంగాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తాయి. ప్రతి విషయం కష్టపడితే తప్ప సాధించేటువంటి అవకాశం ఉండదు. అలాగే క్రమశిక్షణ చాలా అవసరం. నియంత్రించేటువంటి మానసిక స్థైర్యత ఉండాలి సంవత్సరం వారికి. ఎక్కువగా ఈ మేషరాశి వారు హనుమాన్ చాలీసా పారాయణ, అలాగే ప్రతి శనివారం ఉపవాసం ఉండి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కానీ, కనీసం ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి, రాముడవచ్చు కృష్ణవచ్చు, విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారికి ఏదో ఒక సేవ చేసుకుంటూ ఉంటే వారికి ఆర్థికంగా ఏ ఇబ్బందులు రాకుండా ఉంటాయి. దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన కూడా వీరికి చాలా మంచిది. అలాగే అదృష్ట సంఖ్య ఈ సంవత్సరం 9. ఇక వృషభ రాశి ఫలితాలు. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వారికి ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అలాగే సంపాదించడం కొంచెం కష్టమైనా కూడా తేలికగా కొన్ని సమయాల్లో ఆర్థిక ఇబ్బందులు తగ్గే అవకాశం కూడా ఉంది. అలాగే వీరి కుటుంబ సభ్యులతో కొంచెం ఎక్కువ సమయం గడిపేటువంటి అవకాశం కూడా ఉంది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు కూడా సందర్శించేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి డిసెంబర్ నెలలో కొంత సమతుల్యత ఉంది. కాబట్టి ఆర్థికంగా, శారీరకంగా డిసెంబర్ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. వీరు కొంత సంపాదనలో ఆధ్యాత్మిక రంగానికి ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం. అలాగే స్నేహితులు మంచి విలువనిచ్చి, స్నేహితులు కూడా ఈ సంవత్సరం మంచి సానుకూలతగా ఉంటారు. ఆకస్మిక ఆదాయం కలిసి వస్తుంది. గణపతి ఆరాధన, అశ్వత్థ ప్రదక్షిణం అంటే రావి చెట్టుకు ప్రదక్షిణం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. 10వ స్థానంలో రాహు ఉండడం వల్ల వీరి ఉద్యోగ వ్యవహారాల్లో అనేక ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహిస్తే మంచిది. వీరి అదృష్ట సంఖ్య ఈ సంవత్సరం 6. ఇక మిథున రాశి ఫలితాలు. మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి గురు సంచారం వల్ల ఆత్మవిశ్వాసం, ఉత్సాహం చాలా పెరుగుతుంది. కొత్త విషయాల్లో ఉత్సాహం కూడా పెరుగుతుంది. అలాగే కొత్త విషయాల్లో పట్టుదలతో సాధిస్తారు. అనేక రంగాల్లో ఉండేటువంటి వ్యక్తుల్ని కలుసుకొని వాళ్ళతో కలిసి ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులకి మంచి ఉపాధి కలిసి వచ్చే అవకాశం ఉంది. పుత్ర సంతానం, జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, అలాగే పూర్వీకుల ఆస్తి మొదలగు ఇటువంటి విషయాలన్నీ కూడా ఆధ్యాత్మికతగా అనుకూలంగా విరాజిల్లుతుంది. అలాగే జన్మరాశిలో గురుడు ఉండడం వల్ల అయోమయ మానసిక స్థితి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కొంచెం స్వస్థత కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఆదాయ మార్గాలు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. వీరికి విద్య, వైద్య రంగాల్లో విజయం సాధిస్తారు. రాజకీయ పరంగా ఉండేటువంటి ప్రతిష్ట అనేటువంటిది కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. జన్మరాశిలో గురుడు సంచారం వల్ల మంచి వర్చస్సు, ప్రత్యేకమైన ఆకర్షణ ఈ సంవత్సరం ఉంటుంది. ఆధ్యాత్మిక రంగాల్లో పురోగతి సాధిస్తారు. అక్టోబర్ నెలలో ధనం ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. స్వల్ప ఆరోగ్యం కూడా కలుగుతుంది. కనుక అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా మిథున రాశి వారు కొద్దిగా ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహిస్తే మంచిది. సంతానం కాని వారికి సంతానం కలుగుతుంది. వివాహ విషయాల్లో మంచి ఆనందకరంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది.
జీవిత భాగస్వామి వ్యాపారాలు, వ్యవహారాలు, తీర్థయాత్రలు వెళ్ళడం, కలిసి రావడం వంటి ఎన్నో విషయాల్లో అన్ని రకాలుగా కలిసి వస్తాయి. 3వ స్థానంలో కేతు ఉండడం వల్ల ధైర్యము, పరాక్రమము పెరుగుతుంది. వీరి ఈ సంవత్సరం గురుడు గ్రహాల్లో గురుణ్ణి ధ్యానిస్తే చాలా మంచిది. శనగలు దానం ఇస్తే చాలా మంచిది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఈ సంవత్సరం 5. ఇక కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు. ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వారికి 6వ స్థానంలో భాగ్యాధిపతి అయినటువంటి గురుడు ఏ స్థానంలో సంచరించడం వల్ల అన్ని శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. దైవారాధన, తీర్థయాత్రలు, ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మానసిక సంతృప్తి, సమాజంలో గౌరవం. సమయంలో మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఉదర వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కుటుంబంపై ఖర్చులు పెడతాయి. కుటుంబంలో సామరస్య వాతావరణం పెరుగుతుంది. ఆహ్లాదకరమైన, ఆనందకరమైన జీవితాన్ని కూడా అనుభవిస్తారు. ఒక నెల అటుగా ఉంటే ఒక నెల ఇటుగా ఉంటుంది. అక్టోబర్లో గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు వీళ్ళకి విద్య, ధనము, సంతానము, వైవాహిక జీవితము, వ్యాపారము, అదృష్టము, ముఖవర్చస్సు, దైవ బ్రాహ్మణ భక్తి, దాన ధర్మ సౌఖ్యాలు వంటి మరెన్నో మంచి ఫలితాలు వినేటువంటి అవకాశం ఉంది. డిసెంబర్ నెలలో గొంతు సమస్యలు, స్వల్ప ఆరోగ్యం వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డిసెంబర్ నెలలో కొంత జాగ్రత్త వహించాలి. భాగస్వామి విషయంలో కొంచెం ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహిస్తే మంచిది. వీరికి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. జూలై నుండి నవంబర్ వరకు వచ్చినటువంటి ఆరోగ్య సమస్యల విషయాల్లో జాగ్రత్త వహించాలి. రాజకీయ నాయకులకు జయం కలుగుతుంది. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ద్వారా ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది. వీరికి వారసత్వంగా ఉండేటువంటి స్థిర చరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. వీరిపై మతపరమైనటువంటి దాడులు కూడా జరిగే అవకాశం ఉంది. కనుక కర్కాటక రాశి వారు శ్రద్ధ వహిస్తే మంచిది. అలాగే నిత్యము విష్ణు ఆరాధన, రుద్రాభిషేకము, దుర్గామాత పూజ చెయ్యాలి. వీరికి అదృష్ట సంఖ్య ఈ సంవత్సరం 2. సింహరాశి వారు. మఖ 4 పాదాలు, పొప్ప 4 పాదాలు, ఉత్తరం 1 పాదం, మొదటి పాదం. ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరం వీరు ఎక్కువగా ఎవరితో గొడవపడకుండా ఉంటే మంచిది. వీరు నలుగురిలో ఎంత కీర్తి ప్రతిష్టల కోసం ప్రయత్నిస్తున్నా వీరికి ఎటువంటి పేరు ప్రఖ్యాతులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉండదు. జీవిత భాగస్వామితో కొద్దిగా సమస్యలు కలిగేటువంటి అవకాశం ఉంది. ప్రేమ విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే ధనం కొద్దిగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. వీరి ఉద్యోగ రంగాల్లో వీరికి ఎంతో కష్టపడినా తగిన ఫలితం లభించదు. కనుక ఈ సంవత్సరం సింహరాశి వారు అష్టమ శని కూడా జరుగుతుంది. కాబట్టి వీరు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా వారు కొంచెం భగవదారాధన, భగవంతుడికి కొద్దిగా అందుబాటులో దగ్గరగా ఉంటే చాలా మంచిది. అలాగే అష్టమ శని తగ్గడానికి దాని యొక్క ప్రభావం హనుమాన్ చాలీసా పారాయణ, అలాగే శనివారం దైవారాధన చేసుకుంటే చాలా మంచిది. ఉద్యోగస్తులు పనిచేసే చోట అధిక ఒత్తిడి ఉంటుంది. కోపోద్రిక్తులు అవడం వారికే ఇబ్బంది. కనుక వైవాహిక మరియు వ్యాపార విషయాల్లో కోపం తగ్గించుకోవాలి. సింహరాశిలో రాహు సంచారం వల్ల కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కనుక ఈ సంవత్సరం అందరికన్నా, అన్ని రాశుల కన్నా సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు, మానసిక హెచ్చుతగ్గులు, ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. వ్యాపార విషయాల్లో, ఆర్థిక విషయాల్లో కొద్దిగా గాడి తప్పుతారు. కనుక హనుమాన్ చాలీసా, శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం రోజు వినడం వీరికి చాలా మంచిది. అదృష్ట సంఖ్య వీరికి ఈ సంవత్సరం 1. కన్యా రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఆత్మవిశ్వాసాన్ని, ఆశా దృక్పథని ఈ సంవత్సరం పెరిగేటువంటి అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు, ధనం, వ్యాపారస్తులు, వ్యవహారాలు, విద్య, వైద్య రంగాలు, నూతన ఆవిష్కరణలు వీటన్నింటిలో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో బంధం దృఢమవుతుంది. ప్రేమ విషయాల్లో జీవితం ఆనందంగా సాగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.
అలాగే వృత్తి వ్యాపారాల్లో చాకచక్యంగా, ఉద్యోగ వ్యవహారాల్లో మంచి ముందు చూపుతో ఆలోచిస్తారు. కుటుంబ సభ్యులతో పరస్పరం ప్రేమ ఆప్యాయతలు కలుగుతాయి. అక్టోబర్ నెల నుంచి కొద్దిగా ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఇబ్బంది పడి మళ్ళీ డిసెంబర్ నుంచి కొంచెం అనుకూలమైనటువంటి వాతావరణం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. గత ఏడాదిలో పెట్టిన పెట్టుబడులన్నీ ఈ సంవత్సరం మంచి ఆదాయాన్ని చేకూరుస్తాయి. దీర్ఘకాలంగా పరిష్కారం కాని ఏదైతే వ్యవహారాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం బ్యాంకు వ్యవహారాలు కావచ్చు, కొత్త ఇల్లు కట్టుకునే వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా కన్యా రాశికి మనోవాంఛ అంటే అనుకున్నటువంటి పని జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా వీరికి శుభసూచనలు. కనుక కన్యా రాశి వారికి చేపట్టిన కొత్త ప్రాజెక్టులు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా వ్యాపారం ద్వారా లభిస్తాయి. వీరికి మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. గణపతి దుర్గా ఆరాధన చేయడం వల్ల దోషం తగ్గును. ఈ సంవత్సరం వీరి అదృష్ట సంఖ్య 5. అలాగే తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. మీకు తెలిసినటువంటి తులారాశి వాళ్ళు ఎవరుంటే ఈ సంవత్సరం దగ్గరగా అందుబాటులో పెట్టుకోండి. ఎందుకంటే ఈ సంవత్సరం తులారాశి వారికి చాలా బాగుంది, మకర రాశి వారికి కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఈ తులారాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. ఆత్మవిశ్వాసంతో కలిగి ఉంటారు. ఉద్యోగంలో చేసినటువంటి కృషి మంచి ఫలితాన్ని అందిస్తాయి. ఆన్లైన్ వ్యాపారాల వారికి కూడా మంచి ప్రయోజకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. తోబుట్టువుతో మంచి బంధం ఏర్పడుతుంది. అలాగే పుష్కలమైన ఆరోగ్యాన్ని కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. ధార్మిక కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటారు. ధార్మిక తీర్థయాత్రలు, అలాగే కష్టపడి శ్రమించేటువంటి తత్వం కూడా మంచి వ్యవహారంగా ఉంది. ఉద్యోగాలు, విద్యార్థులకు, విదేశీ ప్రయాణం చేసేటువంటి వారికి మంచి అనుకూలత ఉంటుంది. పరీక్షలో మంచి ఫలితాన్ని పొందుతారు. ఆనందాన్ని పొందుతారు. సంతానం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. కుటుంబ సభ్యులతో మంచి సామరస్య వాతావరణం కలుగుతుంది. సంవత్సర ఆరంభంలో శని సంచారం అనుకూలమైనగా భావిస్తారు. ఎన్నికల్లో విజయం కూడా సాధిస్తారు. వీరికి వృత్తి ఉద్యోగాల్లో నిజాయితీగా పనిచేసి అందరి మన్నన పొందుతారు. అలాగే వీరు జోదం, బెట్టింగు, లాటరీ వంటి విషయాల్లో దూరంగా ఉండాలి. కాబట్టి ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే లక్షల కోట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని రకాలుగా వ్యాపారస్తులు, నాటక, సినీ, సంగీత, లలిత కళా రంగాల వాళ్ళకి ఇదివరకు కంటే అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వీళ్ళ సీనియర్ల ద్వారా మద్దతుగా ఉంటారు. కార్యాలయంలో మీపై ఆధిపత్యం ఉన్నా కూడా మంచి జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. వీరు ఈ సంవత్సరం విష్ణు గణపతి ఆరాధన చేయుటచే సమస్యలు అధిగమించి సత్ఫలితాన్ని పొందుతారు. వీరి అదృష్ట సంఖ్య ఈ సంవత్సరం 6. ఇక వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి ఉద్యోగం స్వల్ప ప్రయత్నాలు పొందుట వల్ల కొద్దిగా ఉద్యోగంలో ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. అలాగే గురు సంచారంలో 8వ స్థానంలో గురు సంచారం వల్ల ఉద్యోగం పోగొట్టుకొని కొంతకాలం ఇబ్బంది పడినా కూడా మళ్ళీ తిరిగి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. తలపెట్టిన అన్ని పనులు కూడా బాగా జరుగుతాయి. ఆరోగ్యం వల్ల వైద్య రంగంలో ఖర్చు అయ్యే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణం మాత్రం అనుకూలంగా ఉంది. అలాగే అక్టోబర్ నెలలో భాగ్యస్థానంలో సంచారం వల్ల వీరికి ఎన్నో రకాల విజయం సాధిస్తారు. అదృష్టం తెచ్చిపెడుతుంది. డిసెంబర్ నెలలో సంపాదన సుస్థిరంగా, వ్యాపారస్తులు ఎన్నో అవకాశాలు కలుగుతాయి. వీరికి ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం. కోర్టుకు సంబంధించినటువంటి అన్ని పనులు కూడా సానుకూలంగా మారతాయి. వీరికి ఆందోళన కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆదాయం విషయాల్లో, బ్యాంకు విషయాల్లో వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉంటే మంచిది. తెలివితేటలతో ఇతరులను గెలుస్తారు. ఈ విషయం అనుకూలంగా ఉంది. ఆయుర్వృద్ధి, జీవితంలో పరిపక్వత వస్తుంది. వీరికి ఈ సంవత్సరం లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం, మనకి అందుబాటులోనే ఉన్నారు లక్ష్మీ నరసింహస్వామి అంతర్వేది. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం వీరికి అత్యుత్తమం. దానివల్ల జయం కలుగుతుంది.
వీరికి కుటుంబ వాతావరణం కొంతమేరకు అసమతుల్యత లోనవుతుంది. కానీ వీరికి కొంతకాలం తర్వాత డిసెంబర్ పూర్తయిన తర్వాత అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమయంలో అన్ని విషయాల్లో తగు జాగ్రత్త వహిస్తే మంచిది. అలాగే అడ్డంకులు తొలగడానికి సుబ్రహ్మణ్య ఆరాధన మిమ్ములను ఎన్నో రకాల ఇబ్బందుల నుంచి తొలగించి ప్రతికూలత ఇబ్బందులు తగ్గించి అనుకూలతగా మారుతుంది. వీరి అదృష్ట సంఖ్య ఈ సంవత్సరం 9. ఇక ధనుర్రాశి మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తర 1 పాదం, ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. వీరికి మెడికల్ వ్యాపారస్తులకి మంచి ఫలితాన్ని ఏర్పాటు చేయడం కలుగుతుంది. అలాగే మంచి ప్రోత్సాహము, పరిశోధనా రంగాల్లో వారికి కూడా, నూతన విషయాల్లో నూతన వ్యాపారం చేసే వాళ్ళకి కూడా, కళత్ర వ్యాపారాలు అనగా డ్యాన్సు, సంగీతం ఇటువంటి లలిత కళల వ్యాపారాల వరకు కూడా ఈ సంవత్సరం చాలా ఆర్థిక అభివృద్ధి కూడా బాగుంటుంది. భాగస్వామితో మంచి అనుకూలత ఉంటుంది. కొత్త భూములు కొనేటువంటి అవకాశం కూడా ఉంది. వీరికి కొన్ని విషయాల్లో కష్టపడుతూ ఉండడం వల్ల కొద్దిగా ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ అవి తేలికగానే తగ్గిపోతాయి. కొద్దిగా మధుమేహ, రక్తపోటు, ఛాతీ సమస్యలు ఉన్నటువంటి వారికి దీర్ఘకాలిక బారిన పడకుండా కొద్దిగా శ్రద్ధ వహిస్తే మంచిది. వీరి యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కూడా కొద్దిగా శ్రద్ధ వహిస్తే మంచిది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించాలి. డబ్బు కూడా వీరికి అనుకూలంగా మారుతుంది. వీరు ఎవరికీ కూడా అప్పులు ఇవ్వకూడదు, దానివల్ల కొద్దిగా ఇబ్బందులు పడతారు. అలాగే అదృష్టం కలిసి వస్తుంది. సాంప్రదాయ భావాలతో గౌరవిస్తూ సుదీర్ఘ తీర్థయాత్రలు కూడా చేస్తారు. ధార్మిక ప్రదేశాలపై ఎక్కువ అభిరుచి కలుగుతుంది. సాధన, ధ్యానము, ప్రాణాయామం వంటి కార్యకలాపాలు అవలంబిస్తారు. వీరు ఈ రాశివారు మాస శివరాత్రి నాడు, అంటే ప్రతి నెల కూడా అమావాస్యకి, కొంతమందికి తెలుసు కొంతమంది తెలియదు, అమావాస్యకి 1-2 రోజులు ముందుగా మహాశివరాత్రి వస్తూ ఉంటుంది, త్రయోదశి, చతుర్దశి. కాబట్టి ఆ మహాశివరాత్రి రుద్రాభిషేకాలు చేసుకోవాలి, శివ అష్టోత్తరం చదువుకోవాలి, రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల వచ్చేటువంటి ప్రతికూలత తగ్గే అవకాశం ఉంది. అదృష్ట సంఖ్య వీరికి 3. ఇక మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలు, ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. వివేకవంతులుగా మంచి ఉదార స్వభావాలుగా ఉంటారు. వీరికి పోటీ పరీక్షల వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వీరి వృత్తి పట్ల గౌరవం పెరుగుతుంది. వీరికి విద్యా వైద్యాలకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి పురోగతి సాధిస్తారు. అలాగే వీరికి చదువుకి కొంచెం ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే వీరు ఎన్నో రకాల వృత్తి వ్యాపారాలు కూడా పురోగతి సాధిస్తారు. ఉద్యోగ పదోన్నతి పొందేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ డిసెంబర్ నెలలో కొంత ఆరోగ్య సమస్యలు కలిగేటువంటి అవకాశం ఉంది. కనుక డిసెంబర్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం పొరుగుతా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. విదేశ ప్రయాణాలు కూడా చేయవచ్చు. ఉద్యోగ విషయాల్లో బదిలీ తప్పదు. మతపరమైన విషయాల్లో ఆసక్తి పెంచుతారు. తోబుట్టువు ఆరోగ్య సమస్యలు కానీ వారితో మంచి బంధం, అలాగే సంతానం విషయాల్లో మంచి అనుకూలత ఉంటుంది. స్నేహితులు, బంధువులు వీరి గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. సృజనాత్మకమైనటువంటి సమయస్ఫూర్తితో, తెలివితేటలతో అనేక వ్యవహారాల్లో విజయం సాధించి అందరినీ ఆకట్టుకుంటారు. అలాగే వీరు శరీర ఆరోగ్యం పైన కొద్దిగా శ్రద్ధ వహించాలి. మకర రాశి వారు వీరికి ముందు సంవత్సరంలో ఏలినాటి శని ఉంది. ఈ సంవత్సరం ఏలినాటి శని వెళ్ళిపోయింది కాబట్టి అన్ని రకాలుగా అభివృద్ధి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. హెచ్చుతగ్గులు ఉంటాయి. ఊహించని ధనలాభం కలుగుతుంది. శారీరక సమస్యలు ఇవన్నీ కూడా తగ్గుతాయి. సాధన, ఆధ్యాత్మికం ఎక్కువ అవుతుంది ఈ సంవత్సరం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, దర్శనం వీరికి మంచి ఫలితాన్ని ఇస్తాయి. వీరి అదృష్ట సంఖ్య ఈ సంవత్సరం 8. కుంభరాశి చిత్త 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి
ముందు కంటే భిన్నంగా ఉంటుంది. కొద్దిగా ఒత్తిడి పడేటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం అధిగమిస్తారు. ఉద్యోగంలో ఆశించేటువంటి నచ్చిన ఉద్యోగం లభిస్తుంది. అలాగే విద్యా సృజనాత్మకమైనటువంటి విషయాల్లో మంచి పురోగతి సాధిస్తారు. భాగస్వామి సంబంధాలు దృఢంగా ఉంటాయి. సంతానం అనుకూలంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. యువతలు ఆకర్షించేటువంటి వస్త్ర ప్రదర్శన, అలాగే వడ్డించేటువంటి సరఫరా, క్యాటరింగు, కాస్మెటిక్స్ ఇటువంటి వారికి మంచి లాభం చేకూరుతుంది. అలాగే రెండవ స్థానంలో సంచరించేటువంటి గ్రహాల వల్ల ధన సంపదకు బలమైనటువంటి అవకాశం కూడా ఉంది. వీరికి ఆర్థికంగా పురోగతి ప్రణాళికతో విజయం సాధిస్తారు. ఉద్యోగ విషయాల్లో కొన్ని ఖర్చులు జరిగేటువంటి అవకాశం ఉన్నా వీరికి గురుడు మంచి స్థానంలో ఉండడం వల్ల వీరికి ఎన్నో రకాల ఇబ్బందులు కూడా తగ్గుతాయి. ఈ సంవత్సరం ఏళ్ళనాటి శని ఉన్నా వీరికి ఎన్నో ఇబ్బందులు తగ్గేటువంటి అవకాశం కూడా ఉంది. కుంభరాశిలో శని వాహన సౌఖ్య విషయాల్లో ప్రభావితం చేకూరేటువంటి అవకాశం కూడా ఉంది. ధనం కొద్దిగా ఇబ్బడి ముబ్బడిగా ఉన్నా కూడా స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. అనాలోచితంగా ఏ నిర్ణయమైనా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది ప్రతి పనిలోనూ తొందరపాటు కలుగుతుంది కాబట్టి ఆలోచించి వ్యవహారం చేస్తే వారికి చాలా మంచిది. ఈ సంవత్సరం రాహు ప్రభావం, శని ప్రభావం తగ్గడానికి దుర్గామాత ఆరాధన, దుర్గామాత అనగా పూజ, అర్చన, అభిషేకం, హోమం, అలాగే దుర్గామాత హోమం అంటే చండీ హోమం ఇటువంటివి చేసుకోవడం వీరికి చాలా మంచిది. కుంభరాశి వారికి హనుమాన్ చాలీసా పారాయణ ప్రతి శనివారం చేయడం వల్ల వీరికి రుగ్మతలు తగ్గుతూ, అలాగే సోమవారం శివారాధన చేయడం వల్ల ఉపశమనం కలుగును. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఈ సంవత్సరం 8. ఇక మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి ఆరంభంలో మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా మానసిక ఒత్తిళ్ళన్నీ కూడా తగ్గుతాయి. ఒకవైపు పరస్పరం సామరస్యంగా ఉన్న కొద్దిగా లోటుపాటు ఉండేటువంటి అవకాశం ఉంది. వెనక నుంచి అంతఃశత్రువులు పెరిగే అవకాశం కూడా ఉంది. మే నెలాఖరులో వీరికి స్థానచలనం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. అక్టోబర్ నెలలో గురుడు సంతాన స్థానంలో ఉండడం వల్ల ఒకప్పుడు కంటే సంతానం ఆర్థిక పురోగతి అనుకూలంగా ఉంటుంది. అవగాహన లోపం వల్ల డిసెంబర్లో కుటుంబ సమస్యలు పెరుగుతాయి. అయితే అన్నింట సర్దుకొని ఉంటే కొద్దిగా మంచిది. అలాగే ఈ రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నను క్రమశిక్షణ, నియంత్రణ, నిశ్చలత, ఆచరించేటువంటి విషయాలు, ఆధ్యాత్మిక విషయాల వల్ల కొద్దిగా దైవబలం ఎంతైనా ఉండడం వల్ల వీరికి కొన్ని విషయాల్లో అన్ని రకాలుగా సాధిస్తారు. అలాగే జీవిత భాగస్వామి విషయంలో, ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహిస్తే మంచిది. వీటికి సంబంధించినటువంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. అలాగే నూతన వ్యాపారాలకు ఇదే మంచి సమయం. వీరికి ఈ సంవత్సరం కొత్త వ్యాపారాల్లో మంచి లాభం చేకూరుతుంది. అలాగే మానసిక ఒత్తిళ్లు జూలై, నవంబర్ మధ్యలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య, వైద్య ఖర్చులు పెరగడం, ఆస్తి ధనం వ్యయం అవ్వడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మీనరాశి వారు కొద్దిగా ఆచితూచి ఆలోచించి వ్యవహారం చేస్తే చాలా మంచిది. వీరికి విదేశీ ప్రయాణాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. సముద్ర జలాలు ఉత్పత్తి చేసేటువంటి ఎగుమతులు, దిగుమతులు మంచి అనుకూలతనిస్తాయి. అధిక ధనం సంపాదిస్తారు. 6వ స్థానంలో కేతు ఉండడం వల్ల సానుకూలమైనటువంటి ఫలితం ఉంటుంది. రైస్ మిల్ వ్యాపారాలు, కిరాణా వ్యాపారాలు చేసేటువంటి మీనరాశి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాన్ని కలుగుతుంది. అలాగే వీరికి నూతన పథకాల్లో స్వల్ప ఇబ్బందులు తగ్గి ఒకప్పుడు కంటే ఈ సంవత్సరం లాభం చేకూరుతుంది. మీనరాశి వారికి ఆంజనేయ ప్రార్థన చేయడం, ఆంజనేయ స్వామి వారికి పూజలు చేసుకోవడం, సుందరకాండ పారాయణ చేయడం వల్ల అశాంతి తగ్గుతుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3. ఏ గ్రహమైనా కూడా పరమేశ్వరుడి యొక్క మల్తాడులో ఆయన మనం ఎలా అయితే పూసలు గుచ్చుకుంటామో పరమేశ్వరుడు మల్తాడుగా ధరిస్తాడు. విష్ణుమూర్తి పాదాలకు ఉన్నటువంటి గోర్ల అంచుల్లో నవగ్రహాలన్నీ కూడా ఆడుకుంటూ ఉంటాయి. అలాగే అమ్మవారు
నవరత్నాల్ని ఉంగరంగా ధరిస్తుంది. మనం ఏ గ్రహాన్ని చూసైనా కూడా మనం భయపడాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే గ్రహ భూత పిశాచాశ్చ యక్ష గంధర్వ రాక్షస బ్రహ్మ రాక్షస వేతాల కూష్మాండ భైరవాదయ అని చండీ హోమంలో వస్తూ ఉంటుంది. ఎవరైతే అమ్మవారిని పట్టుకుంటారో దుర్గే స్మృత హరసి భీతి మసేజ చెప్తో, అమ్మవారిని పట్టుకోవడం వల్ల ఆ గ్రహ భీతి ఏదైతే ఉందో సస్త్యై స్మృత మతీవ శుభాంత దాసి, నేను నీ దాసినమ్మా, నాకు నువ్వు తప్ప వేరే దిక్కేది లేదు, నన్ను ఎల్లప్పుడూ కాపాడతల్లి అని చెప్పని ఎవరెవరైతే అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారో, అమ్మవారిని తలుచుకుంటూ ఉంటారో వారికి యం చింత యతే కామం తంతం ప్రాప్నోస్తి నిశ్చితం. వారికి మనసులో ఏ కోరికలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరి వారు అన్ని రకాల సమస్యలు కూడా సమతుల్యతగా ఉండి అన్ని రాశులు మన చేతికున్నటువంటి 10 వేళ్ళే ఒకలా ఉండవు, 5 వేళ్ళే ఒకలా ఉండవు. అటువంటిది అన్ని రాశులు ఎవరికి ఒకలా ఉండవు. ఈ సంవత్సరం సింహరాశి వారికే కొంచెం ఎక్కువ ఇబ్బందిగా ఉంది. మిగతా రాశి వాళ్ళకి అందరికీ కూడా ఒక నెల అలా ఉంటే ఒక నెల ఇలా ఉంటుంది. కానీ తుల మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. ఎంత అద్భుతంగా ఉన్నా కూడా ప్రతి మనిషికి కూడా అలా అన్నారని రోడ్డు మీద అటు ఇటు స్పీడ్గా తిరిగేయడాలు కుర్రాళ్ళు అయితే, అలాగే పెద్దవాళ్ళు అయితే ఇంకా నాకేం పర్లేదని చెప్పని సీట్లో హాట్లు తిరిగేయడాలు ఇటువంటివి చేయకూడదు. ఎంత జాగ్రత్తగా మనం అన్ని రకాలుగా ఆలోచించి మంచి చేస్తే అతి సర్వత్రా వచ్చేది, ఏ పని అతిగా చేయకూడదు. అది రాశులతో గ్రహాలతో సంబంధం లేదు. ఏ జంతువు ఇవ్వనటువంటి అదృష్టం మనిషి మానవుడికి మాత్రమే 84 లక్షల జీవరాశుల్లో లేనటువంటి అదృష్టం మనిషికి బుద్ధి మనస్సు ఇచ్చాడు. కాబట్టి ఎవరిని ఏదైనా చిన్న జంతువు ఇబ్బంది పడుతూ ఉంటే మనస్సు వెళ్ళి కాపాడుతూ ఉంటుంది. ఏదైనా రాకూడని ఉపద్రవం మీదకి వస్తూ ఉంటుంటే బుద్ధి చెప్పి పక్క జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ రెండింటి మాట వింటూ, మంచి మాటలు అలాంటి చెడు మాటలు కాదు, అవి వింటూ మనం ఎప్పుడైతే మన నడవడిక మంచిగా ఉందో, దానము ధర్మము ఎవరైతే చేస్తూ ఉంటారో, మంచి మాట వాగ్దేవత అమ్మవారు మన నోట్లో వచ్చేటువంటి మాట వాక్కు, ఆ వాక్కు ఎప్పుడైతే మంచి వాక్కులు వచ్చాయో ఏ గ్రహాలు కాదు కదా, ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి ఏంటంటే మనం ఎల్లప్పుడూ కూడా భగవద్భక్తులై ఉండి ఆ భగవత్ సేవ చేసుకుంటూ ఆ పరమేశ్వరుని అమ్మవారిని అలాగే శ్రీమన్నారాయణ అయినటువంటి ఆ యొక్క కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరి అందరూ కూడా ప్రశాంతంగా ఉంటుగాక అని ఒక్కసారి ఆ పరమేశ్వరుని దండం పెట్టుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్ఞః సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. శతమానం భవతి శతాయః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.